ప్రభు అన్నాడు, ఈ లోకమిచ్చు సమాధానముగా కాకుండా నేనిచ్చు సమాధానము నేను మీకు ఇస్తూ ఉన్నాను అని అన్నాడు. లోకమిచ్చు సమాధానము కాసేపు ఉంటుందండి. బాధలు మర్చిపోవాలని థియేటర్లోకి వెళ్ళి 3 గంటలు కూర్చుంటే ఆ 3 గంటలు వాడు వేసే వెకిలి చేష్టలకు చూసి నవ్వుకుంటావు, కాసేపు ఏడుస్తావు, కాసేపు ఉద్రేకపడతావు. ఆ 3 గంటలు అయిపోయినాక బయటకు వచ్చినాక నీ బాధలు నీవే, నీ ఆలోచనలు నీవే. నిన్ను ఎవ్వరు ఏ రీతిగానో నీ యొక్క బాధలను ఎవరు తీసివేయలేరు. చాలామంది బాధలను మర్చిపోవాలని వ్యసనాల పాలైపోతూ ఉంటారు, అనేకమైన వ్యసనములకు లోనవుతూ ఉంటారు. ఆ మత్తు ఉన్నంత కాలమే నీ బాధను నువ్వు మర్చిపోయినట్లుగా అనిపిస్తుంది, కానీ ఇంకా నీ జీవితం పతనమైపోతుంది, దిగజారిపోతూ ఉంటుంది. నిన్ను ప్రజలు అసహించుకునే పరిస్థితి వస్తుంది. ఆ గెరాసీను దేశంలో ఉన్న యవనస్తుడు వలె ఇదిగో ప్రజలు అంటాడు, అతడుని సాధు చేయుట ఎవరి తరమో కాలేదు. అలాంటి వాడిని సాధు చేసి మామూలు మనిషిగా చేసింది నా ప్రభువు మాత్రమే. హల్లెలూయా. ఒక వ్యభిచారము చేత పట్టబడిన ఆ సమరయ స్త్రీ నీళ్లను చేదుకుంటానికి వస్తే ఆమెకు ఎంతమంది భర్తలు ఉన్నారో ఆమె మీద నేరారోపణ నా ప్రభువు చేయలేదు, ఆమె మీద నింద వేయలేదు, నువ్వు పాపివి అని పాపాన్ని ఎత్తి చూపించలేదు. కేవలం ఆయన పరిశుద్ధతను చెప్పాడు, ఆయన జీవజల ఊటల గురించి చెప్పాడు. ఆమె బ్రతుకును మార్చాడు, ఒక గొప్ప సాక్షిగా మార్చుకున్నాడు. ఒక లంచగుండైన జకర్యా ఆ త్రోవన వెళ్తూ ఉండి ప్రభువుని చూస్తే చాలు అని చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ జకర్యా యొక్క చెట్టు ఎక్కిన వాడిని దింపి జకర్యా ఇంటిలోకి వచ్చాడు, అతని బ్రతుకులోకి వచ్చాడు, అతని కుటుంబంలోనికి వచ్చాడు. ఆ కుటుంబం రక్షణ పొందుకునేటట్లు చేశాడు. ఒక లంచగుండి తన తీసుకున్న లంచాన్నంతా తిరిగి మరలా ఇచ్చేటట్లు ప్రభువు చేశాడు. ఈ మార్పు ఎవరు చేస్తారు? జీవితంలో పరివర్తన ఎవరు తీసుకురాగలుగుతారు? నీ జీవితంలో గొప్ప పెను మార్పును ఎవరు తీసుకురాగలుగుతారు? కేవలం దేవుడు మాత్రమే. ప్రియులారా, నీ భర్తను మార్చగలిగింది నీవు కాదు, ప్రభువే. నీ భార్యను మార్చగలిగింది నీవు కాదు, ప్రభువే. నీ బిడ్డలను మార్చగలిగింది నువ్వు కాదు, ప్రభువే. నీ తల్లిదండ్రులను మార్చగలిగిన వారు నీవు కాదు, ప్రభువే. మనము ప్రయాసపడుతూ ఉంటాం, మనం వాళ్ళకి చెవులో జోరీగలాగా గట్టిగా చెబుతూ ఉంటాం, వాళ్ళను మనము గట్టిగా మాట్లాడుతూ ఉంటాం. అరే నువ్వు ప్రార్థన చేసుకో, అరే నువ్వు దేవుని సన్నిధికి రా. మొదలు నువ్వు ప్రార్థన చేస్తావు వాళ్ళ గురించి నువ్వు భారం ఉందా నీ హృదయంలో? వాళ్ళ గురించి నీ గుండెల్లో వేదన ఉందా? వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థనలో గడుపుతూ ఉన్నావా? ప్రియులారా, నశించడి నా జనుల కొరకు నా తల జలమేముగాను నా కన్నులు కన్నీటి ఓటగాను ఉండునుగాక అని అన్నాడు యెరెమీయా 9వ అధ్యాయం 1వ వచనం. నశించడి నా జనుల కొరకు దీవారాత్రులు నేను నా తల జలమయముగాను నా కన్నులు కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. అసలు నీ కంటి నిండా కనీసం ఒక్క దైవ చిత్తానుసారమైన దుఃఖము, అలాంటి ప్రార్థన, ఆత్మానుసారమైన ప్రార్థన కూడా రాకుండా ఉంటే ఈ ఉపవాస ప్రార్థనకు అర్థం లేదు. అంటే ఇప్పుడు ఏం చేయమంటారు బ్రదర్? కూర్చుని ఏడమంటారా? నువ్వు తెచ్చుకుంటే వచ్చేది కాదు ఏడుపు. దేవుడు నీ హృదయంలో భారం పెట్టి నీవు దేవునికి ఎంత ఆయాసకరంగా ఉన్నావో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎత్తి చూపించి నీ పాపములు ఒప్పింపచేస్తే అప్పుడు వస్తుంది దుఃఖం. మనది ఎంత రోత బ్రతుకో మనము వాక్యానుసారంగా మన వాక్యములో మన జీవితాన్ని చూసుకున్నప్పుడు, ఆ వాక్యముని అర్థంలో మన బ్రతుకును చూసుకున్నప్పుడు, మన డాగులు మన ముడతలు కనబడుతూ ఉన్నప్పుడు అయ్యో అపవిత్రమైన పెదవులు కలిగిన వారి మధ్య నేను నివసిస్తున్నాను అన్నాడు యెషయా దర్శనంలో ప్రభువును చూసినప్పుడు ఎవరు కనబడ్డారండి? అతని రోత బ్రతుకు కనపడింది. నువ్వు ప్రభువుని చూస్తే నీ బ్రతుకు నీకు కనపడుతుంది. ప్రభువుకు దగ్గరగా ఉంటే మన యొక్క లోటుపాట్లు కనపడుతూ ఉంటుంది. ప్రభువుకు సమీపంగా ఉంటే మనము పరిశుద్ధులుగా మారుతాము. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. రేపటి గురించి చింతించుచున్నావా? రేపటి దినం గురించి నువ్వు వ్యసన పడుతూ ఉన్నావా? చూడండి, 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఈ దేవుడు నిన్ను మర్చిపోని దేవుడు, నిన్ను బలపరచు దేవుడు, నీకు ఆయన కృపచేత ఆదరించు దేవుడు. ఇప్పుడు ఈయన
మన గురించి చింతించు దేవుడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇదేంటి భలే ఉంది కదా. చింత, ఆయన మన గురించి చింతిస్తున్నాడు. బ్రదర్ నాకు ఉద్యోగం లేదంటే, సరే తమ్ముడు తప్పకుండా నీ గురించి నేను చింతిస్తాను అని అంటాను. నేను ఏమంటాను? ప్రార్థన చేస్తానులే తమ్ముడు అని అంటాను. నీ చింత నా చింత కాదు ఎప్పుడు. అర్థమవుతుందా? దేవుడు నీ చింతను ఆయన చింతగా చేసుకుంటాడు. హల్లెలూయా. ఒక మానవుడు ఎవరూ చేయలేడు ఆ పని. బహుశా దేవుడు హృదయాన్ని ప్రేరేపించి ఆ వాళ్ళ యొక్క బాధ వేదన బట్టి నీ హృదయంలో భారాన్ని పెడతాడేమో, కానీ వారి గురించి చింతపడే అంత మనసును దేవుడు అదే యేసుక్రీస్తు వంటి మనసును కలిగి ఉండు అనేది అదే. అర్థమవుతుందా? మీరు క్రీస్తు వంటి మనసు కలిగి ఉండు అని అంటారు. యేసుక్రీస్తు మనసు ఏంటి? అంతటా యేసు ఏం చేశాడంట? ఆయన అంతటా యేసు నిలిచెను. అంతటా యేసు కనికరము ఆయన చూపించి, అంతటా యేసు దుఃఖపడి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ గురించి చింతించే దేవుడు ఉన్నాడు. నువ్వు అనుకుంటావేమో, నా గురించి ఎవరికి చింత ఉందండి, నన్ను పట్టించుకునేవాళ్ళు ఎవరు? మా ఇంట్లో అందరూ ఉంటారు కానీ వాళ్ళ గోల వాళ్ళది, కానీ నన్ను పట్టించుకునేవాడు ఎవడు లేడు అనుకుంటా. నిన్ను పట్టించుకునే నీ తన సర్వ సృష్టికర్త ఉన్నాడు అని అంటున్నాడు. ఆయన మిమ్ములను గూర్చి చింతించుచున్నాడు. ఇంతకు మించిన గొప్ప మాట, ఇంతకు మించిన అభయము, ఇంతకు మించిన ధైర్యము, ఇంతకు మించిన నిబ్రము నీకు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఒకవేళ బాధ వేదనలో ఉంటే నీ గురించి ఆలోచిస్తున్నాను రా అని అంటారు. ఒట్టిదే, నీ గురించి ఏం ఆలోచించలేదా? నీ గురించి ఆలోచించినప్పుడు నా గుండె తరుక్కుపోతుందమ్మా అని అంటారు. ఆలోచిస్తేనే కదా గుండె తరుక్కుపోవటానికి. ఆలోచించరు. మనుషులు నమ్మదగ్గని వారు, అనురాగహీనులు, కృతజ్ఞతాహీనులని వాక్యం చెప్తూ ఉంది. వారు బెంకములాడు వారు, స్వార్థపురులు, అనురాగరహితులు, కృతజ్ఞతాహీనులు. దేవుడు మాత్రమే నమ్మదగిన వాడు. నీ విశ్వాసము, నీ నిరీక్షణ మనుషుల ఆధారం చేసుకుని ఉందా? దేవుని ఆధారం చేసుకుని ఉందా? నీ విశ్వాసము దేవుని వైపు ఉందా, లేకపోతే మనుషులు ఎవరో ఏదో చేస్తారని ఉందా? అవును, మనుషుల్ని వాడుకొని దేవుడు ఆయన కార్యం చేస్తాడు. కానీ ఆ వాడుకునే మనిషిని చూడటం కంటే ఆయనను నిలబెట్టే దేవుణ్ణి చూడు. ఆ మనిషిని చూడొద్దు. థ్రోన్ ఆఫ్ గ్రేస్ చర్చ్లో నేను చెప్తాను, మీరు సేవకుడిని చూసి సేవకుడిని విగ్రహంగా పెట్టుకోవద్దు. సేవకులు కూడా మనము మనుషులమే. మనలో బలహీనతలు ఉంటాయి, నీలో బలహీనతలు ఉంటాయి. ప్రతి ఒక్కరు మన అందరినీ బలపరచువాడెవరు? ఆయన. మనల్ని అందరికీ నిరీక్షణకు ఆధారభూతుడెవడు? ఆయనే. మనల్ని సంరక్షించు పోషకుడు ఎవరు? ఆయనే. అందుకే మనుషులను ఆధారం చేసుకోవద్దు. వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారంటే డిసప్పాయింట్ అవుతావు.